ఈసారి పెదకూరపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు అవుతారు? వైసీపీ నుంచి నంబూరు శంకర్రావా, లేదంటే టీడీపీ నుంచి భాష్యం ప్రవీణ? టీడీపీ నుంచి భాస్కం ప్రవీణ్ గారే నాయకత్వంలోనే 20 నుంచి 30 వేల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నాడు మన పెదకూరపాడు నియోజకవర్గంలో. అంతకు మించి ఇక్కడ వైసీపీ అనేది ప్రజల్లోనే తిరుగుబాటు వచ్చింది. వాళ్ళు చేసే అక్రమాలకి, అవినీతికి, దందాలకి, బయట మాట్లాడిన వాళ్ళ మీద కేసులకి, ఈ మందులో డూప్లికేట్ల మందులు అమ్మేసి జనాలను ప్రజలను చంపటం, ఎదురు తిరిగి మాట్లాడి కేసులు పెట్టడం, ఈ అరాచకాలు తట్టుకోలేక ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా, ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దె ఎప్పుడు దింపుదామని ఎదురు చూస్తూ ఉన్నారు ప్రజలు. అంతేగాని ఈ వైసీపీ అనేది మన ఏపీలో ఎక్కడా లేదు. అసలు 130 నుంచి 145 సీట్ల వరకు టీడీపీ కన్ఫర్మ్గా చేసుకోబోతుంది. దానికి మించి ఎటువంటి మార్పు లేదు.